స్నేహితులారా, ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఎందుకంటే బ్రహ్మాండం ఇక ఎక్కువసేపు వేచి ఉండలేదు. ఆ చక్రం మిమ్మల్ని పిలుస్తోంది ఒక కొత్త ప్రయాణానికి. ఇది సాధారణ వీడియో కాదు, మీరు సాధారణ ఆత్మలు కాదు. అందుకే ఇది ఈరోజు మీ ముందుకొచ్చింది, సరైన సమయంలో. మీరు ఆలోచిస్తున్నారేమో, ఎందుకంటే మీ ఆత్మ అలసిపోయింది. బయట నవ్వుతున్నారు, కానీ లోపల ఏదో పగిలినట్టుంటుంది. ప్రతిరోజూ కొత్తదేదో సాధించాలని ప్రయత్నిస్తున్నారు, కానీ రాత్రి అయ్యాక మళ్లీ అదే ఖాళీతనం. ఎవరికీ అర్థం కాదు, కానీ బ్రహ్మాండానికి అర్థమవుతుంది. మీ పోరాటాలు, మీ మౌనం, మీ ఆశలు చెక్కలైనాయి. ఎవరికీ చెప్పకుండా చేసిన ప్రార్థనలు అన్నీ తెలుసు. అందుకే ఈ వీడియో మీ దగ్గరకొచ్చింది. ఎందుకంటే మీరు విజయానికి చాలా దగ్గరలో ఉన్నారు. అంత దగ్గరగా బ్రహ్మాండం తనే ముందుకొచ్చి సంకేతాలిస్తోంది. ఈ వీడియో అదే సంకేతం. కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి చూసి చెప్తారు, అవును, నా కథ ఇక్కడే మారింది. ఇదే ఆ క్షణం బ్రహ్మాండం నా పేరు పిలిచినప్పుడు. ఇదే ఆ వీడియో నన్ను వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి ఆగకండి, ముందు చెప్పబోయేది మీ జీవితాన్ని మార్చేసే అవకాశం ఉంది. ఇవి కేవలం పదాలు కాదు, ఇది శక్తి, ఒక సందేశం. మీరింకా వింటున్నారంటే బ్రహ్మాండం మిమ్మల్ని అంగీకరించింది. మీకు తెలియకపోవచ్చు, కానీ మీ ఆత్మకు తెలుసు. ఈ క్షణం ముందుగానే నిర్ణయించబడింది. జీవితంలో కొన్నిసార్లు ఏదో అకస్మాత్తుగా అనిపిస్తుంది, కానీ అది అకస్మాత్తు కాదు, అది విధి. దాన్ని చూసిన తర్వాత మీకు ఏడుపు వచ్చేది కానీ, లేదా ఒక శాంతి అనుభవం అవుతుంది. ఎందుకంటే మీ ఆత్మ ఈ సత్యాన్ని గుర్తిస్తుంది. మీరు ఆ పోరాటం యొక్క మలుపులో ఉన్నారు. అక్కడి నుంచే విజయం మొదలవుతుంది. అవును, చాలా ఒంటరితనం భరించారు. మీ భావాలు ఎవ్వరూ వినలేదు, కానీ ప్రతి నొప్పి మిమ్మల్ని ఆ చమత్కారానికి సిద్ధం చేసింది. అది ఇప్పుడు కొన్ని నెలల దూరంలో ఉంది. మీ సమయం మారబోతోంది, కానీ ఒక షరతుంది. ఇప్పుడు మీ పాత భయాలు, సందేహాలు, పాత గాయాలు, వాటన్నిటి నుంచి విముక్తి పొందాలి. ఎందుకంటే బ్రహ్మాండం ఇక మిమ్మల్ని ఖాళీ చేతులతో వదిలేయాలని లేదు, కానీ మీ చేతులను పట్టుకొని నడవాలంటే మీరు మీ పట్టు వదిలేయాలి, మిమ్మల్ని ఆపుతున్న వాటిని. ప్రతిసారి ఓటమిని అంగీకరించాలనుకున్నప్పుడు, నా వంతు కాదేమో అనుకున్నప్పుడు, అప్పుడే బ్రహ్మాండం మీకోసం కొత్త ప్రణాళిక రచించింది. త్వరలో మీకు అద్భుతాలు జరగబోతున్నాయి, మీరు అడగనివి కూడా. ఎందుకంటే మీరు కేవలం సాహసం మాత్రమే అడగలేదు. బ్రహ్మాండం అలాంటి హృదయాలను ఎప్పుడూ ఖాళీగా తిరిగి పంపదు. ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలవుతోంది. పాత పుస్తకాన్ని మూసేయండి, మిమ్మల్ని విరగ్గొట్టిన వ్యక్తిని క్షమించండి, చేజారిపోయిన అవకాశాన్ని వదిలేయండి. ఎందుకంటే బ్రహ్మాండం ఇప్పుడు తనే మీ దగ్గరకు వస్తోంది, కొత్త అవకాశాలతో, కొత్త సంబంధాలతో, కొత్త ఆరంభాలతో. ఈ వీడియో మొదటి తలుపు ఆ కొత్త ప్రపంచంలోకి. అక్కడ మీరు ఓడిపోరు, మీ లోపల దాగిన కాంతిని గుర్తిస్తారు. ఈ సందేశం మీకోసమే సృష్టించబడింది. మీ కళ్ళు నిండిపోతున్నాయా? హృదయ స్పందన వేగంగా ఉందా? అయితే మీరిప్పుడు ఆ శక్తితో కనెక్ట్ అయ్యారు. అది మీ జీవితంలో అద్భుతాలు తీసుకొస్తుంది. ఇప్పుడొక వాగ్దానం చేయండి, మీరు అర్హులైన జీవితాన్ని స్వీకరిస్తానని, మిమ్మల్ని ఆపడం మానేస్తానని, బ్రహ్మాండం మీ ముందుకు తీసుకొస్తున్న ప్రతి అవకాశాన్ని అంగీకరిస్తానని. ఎందుకంటే బ్రహ్మాండం పిలిచినప్పుడు ఆలస్యమైన చీకటి ఉండదు. మీ ముందు అసాధారణ సంయోగాలు కనిపిస్తాయి. మీ అభివృద్ధికి కారణమయ్యే వ్యక్తులు దొరుకుతారు. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అవకాశాలు వస్తాయి. మీరు మార్పు అంచులో ఉన్నారు. విజయం దూరంలో లేదు, చాలా దగ్గరలోనే ఉంది. కేవలం ఆ విశ్వాసం దూరంలో. మీరు చాలా కాలంగా కోల్పోయినది. ఇప్పుడు బ్రహ్మాండం మిమ్మల్ని కనుగొన్నందుకు మీరు మళ్లీ మిమ్మల్ని కోల్పోనివ్వకండి. మీ లోపలి స్వరాన్ని వినండి. అది చెబుతోంది, సిద్ధంగా ఉండు, ఎందుకంటే మీకంటే ఎవ్వరూ దీనికి అర్హులు కాదు. మీరు మిమ్మల్ని తప్పించుకున్నారు, కానీ బ్రహ్మాండం ఎప్పుడూ మిమ్మల్ని చూస్తూనే ఉంది. మీరనుకున్నారు అంతా అయిపోయిందని, కానీ అదే సమయంలో దైవిక శక్తి మీకోసం కొత్తది సృష్టిస్తోంది. మీ ఓరా సానుకూలంగా ఉన్నప్పుడు ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు. మీ ఉనికిలో వారు బాగుంటారు, మిమ్మల్ని గౌరవిస్తారు. యూనివర్స్ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. ఈ సందేశం దానికి నిదర్శనం. ఇప్పుడు సమయం వచ్చింది. ఈ దైవిక శక్తిని మీ జీవితంలో స్వీకరించండి. మీ ఓరాను అంత శక్తివంతంగా చేయండి. బ్రహ్మాండం మీ వైపు ఆకర్షితమవుతుంది. ఇప్పుడు మీ వంతు. మీ లోపల దాగిన ఈ అద్భుత శక్తిని స్వీకరిస్తారా లేదా? ఈ వీడియో సాధారణమైనది కాదు, ఇది మీ జీవితంలోకి ఒక సంకేతం. దీన్ని చివరి వరకు చూడండి, ఎందుకంటే బ్రహ్మాండం ఇప్పుడు మీకు ఏదో ముఖ్యమైనది చెప్పబోతోంది. మీ ఓరా మారిపోయింది, ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారు. ఆకస్మికంగా ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతున్నారా? మీ మాటలు ఎక్కువ శ్రద్ధగా వింటున్నారా? లేదా మిమ్మల్ని చూసి వారి కళ్లలో వేరే ఆసక్తి కనిపిస్తోందా? అవునంటే ఇది సాధారణం కాదు. మీ ఓరాలో దైవిక మార్పు జరిగింది. మీ శక్తి ఇప్పుడు అంత శుద్ధంగా, బలంగా ఉంది. ఇది ఇతరులను సహజంగా ఆకర్షిస్తోంది. ఈ వీడియో కేవలం సమాచారం కాదు, ఇది మీకు మాత్రమే వచ్చిన సందేశం. ఈ మార్పు వెనుక రహస్యాన్ని అర్థం చేసుకుందాం. మీ ఓరా
అంటే మీ శక్తి క్షేత్రం మీ జీవితాన్ని పూర్తిగా నియంత్రిస్తుంది. బలహీనంగా ఉన్నప్పుడు ప్రజలు శ్రద్ధ పెట్టరు, మీ మాటలు ప్రభావం చూపవు, మీరు అలసటలో ఉంటారు. కానీ బలంగా అయ్యాక మీ ఉనికే మాయాజాలమవుతుంది. ప్రజలు మీ మాటలను గంభీరంగా తీసుకుంటారు, మిమ్మల్ని ఇష్టపడతారు. మీ చుట్టూ ఒక అదృశ్య ఆకర్షణ వలయం ఏర్పడుతుంది. అదే ఇప్పుడు మీతో జరుగుతోంది. మీ శక్తి స్థాయి అంత ఎక్కువైంది, మీరు ఇక అనుకూలంగా ఉండలేరు. ఇది దైవిక సంకేతం. మీ జీవితంలో భారీ మార్పు రాబోతోంది. ఇది యాదృచ్ఛికం కాదు, మీ ఓరాలో దైవిక పరివర్తన జరిగింది. దాని శక్తి అంత తీవ్రంగా ఉంది, ఎవరూ దాన్ని విస్మరించలేరు. ఇది కేవలం అదృశ్య శక్తి కాదు, మీ ఆత్మబలం, మీ గుర్తింపు. ఇప్పుడు అది అంత ప్రకాశవంతంగా ఉంది, ప్రపంచం దాన్ని అనుభవిస్తోంది. ప్రతి వ్యక్తి వద్ద ఓరా ఉంటుంది, కానీ కొందరి శక్తి అంత బలంగా ఉంటుంది, మొత్తం వాతావరణాన్ని మార్చగలదు. ఇప్పుడు మీరు ఆ ఎంపిక చేయబడిన వారిలో ఒకరు. మీ ఉనికి ఇతరులకు వేరే అనుభవం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు. ఇది బాహ్య ఆకర్షణ మాత్రమే కాదు, మీ ఆత్మ నుంచి వెలువడే శక్తుల ఆట. ఓరాలో దైవత్వం వచ్చాక ప్రజలు ఎటువంటి కారణం లేకుండా మీ వైపు ఆకర్షితులవుతారు. మీ మాటలు ఎక్కువ ప్రభావవంతంగా అనిపిస్తాయి. అదే స్థితి బ్రహ్మాండం మీతో కలిసి పనిచేయడం మొదలెడుతుంది. చాలామంది జీవితంలో మార్పు అకస్మాత్తుగా వస్తుందని అనుకుంటారు, కానీ సత్యమేమిటంటే మార్పు మొదట మన ఓరాలో జరుగుతుంది, తర్వాత అది మన వాస్తవికతపై కనిపిస్తుంది. మీ ఓరాలో జరిగిన మార్పు సాధారణం కాదు, ఇది దైవిక సంకేతం. మీరు ఎదురుచూసినదంతా ఇప్పుడు మీకు లభించబోతోంది. మీ లోపల వచ్చిన ఈ కొత్త శక్తి మీ వాస్తవాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పటివరకు దూరంగా ఉన్న అవకాశాలు ఇక మీ దగ్గరకు తామే వస్తాయి. ఇక మీకు కష్టపడడం కంటే మీ శక్తిని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఇక చర్యలు మీ ఇష్టప్రకారం జరగనున్నాయి. మీ ఓరా స్థాయి ఎక్కువైతే ఈ సంకేతాలు మీ జీవితంలో తప్పకుండా కనిపిస్తాయి. మొదటిది, ప్రజలు మిమ్మల్ని చూసి అనవసరంగా నవ్వుతారు. కొత్త వ్యక్తులతో కలిసినప్పుడు వారు ఎటువంటి కారణం లేకుండా మీపై ప్రభావితులవుతారు. ఇది మీ ఓరా కొత్త శక్తి ప్రభావం. రెండవది, మీ ఉనికిలో ప్రజలు శాంతంగా ఉంటారు. మీ ఓరా ఇప్పుడు ఇతరులకు సకారాత్మక శక్తి ఇస్తోంది. మూడవది, ప్రజలు మిమ్మల్ని మరింత ఇష్టపడతారు, మీ సలహా తీసుకోవాలనుకుంటారు, మీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటారు. నాలుగవది, మీ మాటల్లో బలం వచ్చింది, మీరు చెప్పేది ఇతరుల హృదయాలను తాకుతుంది. ఐదవది, మీ ఆత్మవిశ్వాసం పెరిగింది, మీ లోపల ఒక వింత శక్తిని అనుభవిస్తున్నారు. అసాధ్యమనిపించినవి ఇప్పుడు సులభంగా అనిపిస్తున్నాయి. ఆరవది, మీ భాగ్యం అకస్మాత్తుగా మారింది, వందలాది కారణాల వల్ల అవకాశాలు వస్తున్నాయి, ఏవి మీరు ఊహించనివి. ఏడవది, నెగటివిటీ పట్ల విరక్తి కలిగింది, నెగటివ్ వ్యక్తులు ఆలోచనల నుంచి సహజంగా దూరమవుతున్నారు. మీ ఓరా ఇక సకారాత్మకతను మాత్రమే అంగీకరిస్తుంది. ఎనిమిదవది, మీ ముఖం వ్యక్తిత్వం మరింత ప్రకాశవంతంగా మారింది, అద్దంలో చూసినప్పుడు మీ ప్రతిబింబం మరింత అందంగా ఆకర్షణీయంగా అనిపిస్తోంది. ఈ సంకేతాల్లో ఏదైనా మీ జీవితంలో కనిపిస్తుంటే మీ ఓరాలో దైవిక మార్పు జరిగిందని అర్థం. ఇప్పుడు ముందేమిటి? ఈ మార్పుని ఎలా ఉపయోగించాలి? సాధారణ సంఘటన కాదు, మీరు జీవితంలో ఉన్నత స్థాయాలను తాకడానికి సిద్ధమయ్యారని సంకేతం. ఇప్పుడు సమయం వచ్చింది. ఈ కొత్త శక్తిని సరిగ్గా ఉపయోగించండి. మీ జీవిత లక్ష్యాలను గుర్తించండి. మీ శక్తి ఇప్పుడు అంత ఎక్కువైంది, మీ ఉద్దేశ్యాన్ని స్పష్టంగా చూడగలరు. సరైన వ్యక్తులను మీ జీవితంలోకి అనుమతించండి. మీ ఓరాలో అంత బలముంది, తప్పు వ్యక్తులు తామే దూరమవుతారు. ఈ శక్తిని తప్పుదారిలో ఉపయోగించకండి. మీ శక్తి ఎక్కువైనప్పుడు మీ ప్రతి మాట, ప్రతి చర్య ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి దాన్ని మంచి పనుల్లోనే వినియోగించండి. ధ్యానం, ఆత్మచింతనను అలవాటు చేసుకోండి. మీరు కోరుకున్నది సులభంగా ఆకర్షించగలరు. దీనికోసం మెడిటేషన్, సెల్ఫ్ టాక్ను రోజువారీగా చేయండి. కృతజ్ఞతా భావన పాటించండి. బ్రహ్మాండం మీకు ఈ శక్తిని ఇచ్చింది. ఈ మార్పుకు కృతజ్ఞతలు చెప్పండి. ఎంత ఎక్కువ కృతజ్ఞత చెప్తే అంత ఎక్కువ శక్తి మీకు లభిస్తుంది. ఇప్పుడు ఈ మార్పును విస్మరించకండి. మీ ఓరాలో జాగృతమైన దైవిక శక్తి. ఇది సాధారణం కాదు, ఇది ఒక పిలుపు, ఒక సందేశం. మీ జీవితం మారబోతోంది. మీరు ఆ గిన్నెలో ఉన్నవారిలో ఒకరు. మీరు దాదాపు వదిలేసిన కలలు, అర్ధాంతరంగా ఉన్న ప్రార్థనలు ఇప్పుడు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయి ఒక కొత్త యుగం వైపు. అది ఇప్పుడే మొదలవుతోంది. విజయం యాదృచ్ఛికం కాదు, అది లోపల నుంచి సిద్ధమవుతుంది. ఆ నొప్పిలో, ఆ ఒంటరితనంలో, ఆ నిశ్శబ్దంలో. అక్కడ మీరు మరియు బ్రహ్మాండం తప్ప ఎవరూ లేరు. మీరు ఆ ప్రయాణం చేశారు, శబ్దం లేకుండా, ఫిర్యాదు లేకుండా.
చీకటిలో కూడా కాంతిని పట్టుకొని ఉంచారు. అందుకే బ్రహ్మాండం నిర్ణయించింది, ఇక మిమ్మల్ని ఆపేది ఎవరూ ఉండరు. రాబోయే నెలల్లో ఒక అదృశ్య శక్తి ప్రతి మలుపులో మీకు సహాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీ నోటిలోకి రాకముందే ఎవరో మీ అవసరాన్ని అర్థం చేసుకుంటారు. మీరు ఆలోచించినది ముందే మీ ముందు కనిపిస్తుంది. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, ఇది కేవలం పదాలు కాదు, ఇది ఒక హెచ్చరిక, ఒక సన్నాహం, ఒక వరం. మిమ్మల్ని తక్కువ చేసినవారు, మిమ్మల్ని చిన్నగా అనుకున్నవారు ఇప్పుడు చూస్తారు బ్రహ్మాండం మీతో ఎలా నిలబడిందో. మీ లోపల ఒక శక్తి ఉంది, దాన్ని ప్రపంచం ఎప్పుడూ చూడలేదు, కానీ బ్రహ్మాండం ఎప్పుడూ చూస్తూనే ఉంది. ఇప్పుడు మీరు ఆ రూపంలోకి రావాలి, మీరు జన్మించిన ఉద్దేశ్యానికి. ఇప్పుడు లేచి నిలబడాలి, ఆ కలలను నిజాలుగా మార్చడానికి. ఇప్పటి వరకు మీ దగ్గర ఏమీ లేదనిపించినా సత్యమేమిటంటే మీ దగ్గర అంతా ఉంది. ఎందుకంటే మీ దగ్గర బ్రహ్మాండం ఆమోదముంది. మీరు మీపై విశ్వాసం మొదలెట్టగానే మీ శక్తిపై, మీ కలలపై ప్రతి తలుపు తెరుచుకుంటుంది. ప్రతిసారి మీరు అనుకున్నప్పుడు ఇదంతా నాకోసమేనా అని సమాధానం వస్తుంది, అవును, కేవలం మీకోసమే. ఎందుకంటే ఈ వీడియో దైవిక శక్తి ద్వారా మీ దగ్గరకు చేరింది. ఇదే ఆ క్షణం మీ జీవితం కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఒక అధ్యాయం, అక్కడ మీరు కేవలం బ్రతకరు, పూర్తిగా జీవిస్తారు. ఇకపై మీరు అలసినప్పుడల్లా ఈ క్షణాన్ని గుర్తు చేసుకోండి. బ్రహ్మాండం మిమ్మల్ని వెతికి ఇప్పుడు నీ సమయం వచ్చిందని చెప్పినప్పుడు. ఇప్పుడు మీ చుట్టూ కొంచెం శ్రద్ధ పెట్టండి. గమనించారా, ఇటీవల కొన్ని విషయాలు వింతగా జరుగుతున్నాయి. ఆకస్మికంగా మీ సమయాన్ని వృధా చేసిన వ్యక్తులు దూరమయ్యారు, లేదా పాత సమస్యలకు స్వయంగా పరిష్కారం వచ్చింది, లేదా ఎటువంటి కారణం లేకుండా గుండె గడగడలాడి ఆకస్మికంగా ఒక ఊరటనిపిస్తుంది. ఇవన్నీ సంయోగాలు కావు, ఇవి సంకేతాలు, మీరు రాబోయే విజయానికి సిద్ధమవుతున్నారని. ఇవి చిన్నవిగా అనిపించవచ్చు, కానీ వాటిలోనే మీ భారీ మార్పు దాగి ఉంది. ప్రతిసారి మీరు కష్టపడినా ఏమీ రాకపోతే బ్రహ్మాండం ఆ అసఫలతను ఒక మెట్టుగా ఉపయోగించింది. దాని సహాయంతో మీరు ఇప్పుడు ఎత్తుకు ఎక్కబోతున్నారు. సమయం దగ్గర పడే కొద్దీ మీకు స్పష్టమైన అనుభవాలు వస్తాయి. ఒకరోజు ఉదయం లేచి ఈరోజు ఏదో వేరుగా ఉంది అనిపిస్తుంది. ఎటువంటి ఆందోళన ఉండదు, గందరగోళం ఉండదు. మీరు తేలికగా అనిపిస్తారు. ఏళ్ల తరబడి మోసిన భారాన్ని ఎవరో రాత్రికి రాత్రి తీసేశారన్నట్టు. ఆ రోజు నుంచే మీ జీవిత మార్పు మొదలవుతుంది. ఇప్పటివరకు దూరంగా ఉన్న అవకాశాలు తామే మీ దగ్గరకు వస్తాయి. అర్ధాంతరంగా ఉన్న పనులు పూర్తవుతాయి. మిమ్మల్ని విస్మరించిన వారు మరియు అంతకంటే మీ లోపల ఒక శాంతి వస్తుంది. అది చెప్తుంది, నువ్వు సరైన మార్గంలో ఉన్నావు. ఇదే యూనివర్స్ మాయాజాలం. ఇప్పుడు పని చేయండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. కళ్ళు కొద్దిసేపు మూసుకోండి. మీ చుట్టూ ఒక శక్తి తిరుగుతున్నట్టు అనుభవించండి. అది మిమ్మల్ని తడుముతోంది, ధైర్యమిస్తోంది. చెబుతోంది, ఇక నువ్వు ఒంటరిగా లేవు, మేము నీతో ఉన్నాము. ఈ బ్రహ్మాండ శక్తిని అనుభవించండి. మీ హృదయం కదిలినప్పుడల్లా, భయం వచ్చినప్పుడల్లా ఈ క్షణాన్ని గుర్తు చేసుకోండి. బ్రహ్మాండం తనే వచ్చి ఈ సందేశమిచ్చినప్పుడు. ఎందుకంటే విజయం బయట నుంచి రాదు, అది లోపల్నుంచి బయటకొస్తుంది. ఇప్పుడు అది మీ లోపల్నుంచి మిమ్మల్ని పిలుస్తోంది, సిద్ధం కావడానికి, ఆ రోజు కోసం, మీ జీవితంలో అత్యంత అందమైన దశను జరుపుకోవడానికి. ఇప్పుడు ఈ వీడియో ముగియబోతోంది. మీ సమయం వచ్చేసింది. ఇక ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. ఎందుకంటే బ్రహ్మాండం తనే మీతో నడుస్తోంది. మీరిప్పటివరకు భరించినదంతా, ఆ హృదయ వేదన, ఆ కన్నీళ్లు, ఆ కష్టాలు ఇప్పుడు ఫలితాలివ్వబోతున్నాయి. మీరు కోల్పోయినదంతా తిరిగి వస్తుంది. అంతేకాదు, మీరు అడగనిది కూడా. కాబట్టి ఈ సందేశాన్ని కేవలం వినకండి, దాన్ని మీ లోతలికి తీసుకోండి. ఎందుకంటే ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు మీ జీవితాన్ని మార్చేస్తోంది. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే విజయం ఇప్పుడు మీ తలుపు మీద తట్టబోతోంది. ఇది బ్రహ్మాండం సంకేతం. మీరొక దైవిక ఆత్మ. మీ ఆరా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. అందుకే ఈ సందేశం మీ ముందుకొచ్చింది. ఇది సంయోగం కాదు, మీ శక్తే దీన్ని మీ వైపు ఆకర్షించింది. యూనివర్స్ మీకు చెబుతోంది, మీ ఆత్మ కాంతితో నిండి ఉంది. మీ లోపల ఒక శక్తి ఉంది, అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. కాని మీరు ఆ శక్తిని గుర్తిస్తున్నారా? మీ ఉనికి మీ చుట్టూ వాతావరణాన్ని మారుస్తుందని గ్రహిస్తున్నారా? లేకపోతే ఈ వీడియో మీకు ఆ సత్యాన్ని తెలియజేస్తుంది. మీ ఆరా మీ భావోద్వేగాలు, ఆలోచనలు, కర్మల నుంచి ఏర్పడుతుంది. మీ మనసు శుద్ధిగా ఉన్నప్పుడు, ఆలోచనలు సాకారాత్మకంగా ఉన్నప్పుడు, ప్రేమ, కరుణతో నిండినప్పుడు మీ ఆరా అంతే ప్రకాశిస్తుంది.
ఇది కేవలం ఆధ్యాత్మిక భావన కాదు, ఇది మీ వాస్తవికత. యూనివర్స్ మీతో చెబుతోంది, మీరు ఈ ప్రపంచంలో ఏదైనా కోరుకుంటే, సుఖం, సంపద, ప్రేమ లేదా విజయం, మొదట మీ ఆరాను శుద్ధి చేయండి. మీరనుకుంటున్నారేమో, ఎలా? చాలా సరళమైన మార్గాలు. మొదట సాకారాత్మక ఆలోచనలు పాటించండి. ప్రతి నెగటివ్ ఆలోచన మీ ఆరాను మసకబారుస్తుంది. నెగటివ్ ఆలోచన వచ్చినప్పుడల్లా దాన్ని వెంటనే సాకారాత్మకంగా మార్చండి. ధ్యానం, ఆత్మచింతన చేయండి. రోజూ కొద్దిసేపు ధ్యానం చేయండి. అది మీ లోపల శాంతి, సమతుల్యత తెస్తుంది. మీ ఆరా మరింత బలంగా అవుతుంది. మూడవది, ప్రకృతికి దగ్గరగా ఉండండి. ప్రకృతిలో సమయం గడపడం వల్ల మీ ఆరా శుద్ధి అవుతుంది. చెట్లు, మొక్కలు, నదులు, సూర్యకాంతి మీ శక్తి క్షేత్రాన్ని శుభ్రం చేసి సమతుల్యం చేస్తాయి. నాలుగవది, శుద్ధమైన, సాత్విక ఆహారం తీసుకోండి. మీరు తినే ఆహారం మీ ఆరాపై లోతైన ప్రభావం చూపుతుంది. తాజా, ప్రాకృతిక, సాత్విక ఆహారం తీసుకోండి. మీ శక్తి సాకారాత్మకంగా ఉంటుంది. ఐదవది, కృతజ్ఞతాభావన. ప్రతిరోజూ మీ దగ్గర ఉన్న వాటికి ధన్యవాదాలు చెప్పండి. మీరు కృతజ్ఞులైతే మీ ఆరా ప్రకాశం పెరుగుతుంది. ఆ ప్రకాశం అన్ని దిక్కులా వ్యాపిస్తుంది. ఆరవది, ప్రేమ, కరుణ పంచండి. ఇతరులకు సహాయం చేసినప్పుడు, స్వార్థం లేకుండా ప్రేమ ఇచ్చినప్పుడు మీ ఆరా స్వర్ణంగా మారుతుంది. ఇప్పుడు మీరనుకోవచ్చు, ఆరా నిజంగా అంత ముఖ్యమా? అవును, మీ శక్తే నిర్ణయిస్తుంది మీ జీవితంలో ఏమి వస్తుందో. మీ ఆరా సాకారాత్మకంగా, బలంగా, ప్రకాశవంతంగా ఉంటే మీరు ఊహించిన ప్రతీదీ మీ జీవితంలోకి వస్తుంది. కానీ బలహీనంగా ఉంటే అడ్డంకుల్లా వస్తాయి. యూనివర్స్ ఈ సందేశంతో మీకు గుర్తు చేస్తోంది, మీరు ఎంత దైవికులో. మీరు సాధారణ వ్యక్తి కాదు. మీ లోపల బ్రహ్మాండం అపార శక్తి దాగి ఉంది. ఇప్పుడది మీ చేతుల్లో ఉంది. ఈ శక్తిని ఎలా ఉపయోగిస్తారో ఈరోజు నుంచే మీ ఆరాను శుద్ధి చేసి బలపరచడానికి సంకల్పం తీసుకోండి. మీ ఆలోచనలు, కర్మలు, భావోద్వేగాలను సాకారాత్మకంగా మార్చండి. యూనివర్స్ మీతో ఉంది. మీ ఆరా శుద్ధి అయితే బ్రహ్మాండం మీకు నిజంగా అవసరమైనదంతా ఇస్తుంది. ఈ సందేశాన్ని కేవలం వినడానికి కాదు, దాన్ని అనుభవించి మీ జీవితంలో అమలు చేయడానికి. మీ ఆరా శక్తిని గుర్తించినప్పుడు మీరు చూస్తారు, జీవితంలో ప్రతి కష్టం సులభమవుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిర్ణయాలు స్పష్టమవుతాయి. జీవితం పట్ల కొత్త శక్తిని అనుభవిస్తారు. మీ ఆరా శుద్ధి మిమ్మల్నే కాదు, మీ చుట్టూ ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తుంది. మీ ఆరా సానుకూలంగా ఉన్నప్పుడు ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు. మీ ఉనికిలో బాగుంటారు. మిమ్మల్ని ఎక్కువ గౌరవిస్తారు. మీ ఆరా ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది. శుద్ధంగా, బలంగా ఉంటే సంపద, సంతోషం, ధైర్యం, విజయాన్ని ఆకర్షిస్తుంది. కానీ నెగటివ్ శక్తితో నిండితే సంఘర్షణలు, నిరాశలు తెస్తుంది. కాబట్టి ప్రతిరోజు మీ ఆరా సంరక్షణ చేయండి. మీ శరీరం, మనసును శుభ్రంగా ఉంచినట్టే ఇది కూడా అలాగే. మరో ముఖ్యమైన విషయం, మీ ఆరా మీ ఆత్మ సన్మానంతో ముడిపడి ఉంటుంది. మీరు మిమ్మల్ని ప్రేమిస్తే, మిమ్మల్ని గౌరవిస్తే, మీ విలువ తెలుసుకుంటే మీ ఆరా మరింత బలంగా, ప్రకాశవంతంగా అవుతుంది. కాబట్టి ప్రతిరోజు మిమ్మల్ని గుర్తు చేసుకోండి, మీరు ఎంత విలువైనవారో. మిమ్మల్ని ప్రేమించండి. ఆ ప్రేమ మీ ఆరా ద్వారా ప్రపంచమంతా వ్యాపిస్తుంది. యూనివర్స్ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. ఈ సందేశం దానికి నిదర్శనం. ఇప్పుడు సమయం వచ్చింది. ఈ దైవిక శక్తిని మీ జీవితంలో స్వీకరించండి. మీ ఆరాను అంత బలంగా చేయండి. బ్రహ్మాండం మీ వైపు ఆకర్షితమవుతుంది. మా ఆరా శుద్ధి, శక్తి మన జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేస్తాయి. శుద్ధంగా, బలంగా ఉంటే సానుకూల శక్తిని ఆకర్షిస్తాం. సంబంధాలు మధురంగా ఉంటాయి. లక్ష్యాల వైపు వేగంగా ముందుకు సాగుతాం. లేకపోతే వివిధ సవాళ్లు ఎదురవుతాయి. మీ ఆరాను ఎలా గుర్తించవచ్చు? ఆరాను అనుభవించడం లేదా చూడడం అందరికీ సాధ్యం కాదు. కానీ కొన్ని మార్గాలున్నాయి. ఆత్మ పరిశీలన. మీ ఆలోచనలు, భావోద్వేగాలు, శారీరక అనుభూతులపై శ్రద్ధ పెట్టండి. తరచూ అలసట, విచారం, చిరాకు అనిపిస్తే మీ ఆరా నెగటివ్ శక్తితో ప్రభావితమై ఉండవచ్చు. ధ్యానం, ప్రాణాయామం నియమితంగా చేస్తే మీ అంతర్గత శక్తిని అనుభవించవచ్చు. మీ ఆరా స్థితిని తెలుసుకోవచ్చు.
మూడవది, అనుభవజ్ఞులైన మార్గదర్శి సహాయం తీసుకోండి. సాధ్యమైతే యోగి లేదా ఎనర్జీ హీలర్ను సంప్రదించండి. వారు మీ ఆరాను పరీక్షించగలరు. మన ఆరా బయటి నెగటివ్ శక్తుల నుంచి ప్రభావితమవుతుంది, కాబట్టి దాన్ని రక్షించడం చాలా అవసరం. ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలు పాటించండి. ధ్యానం, ప్రార్థన చేయండి. ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి. మీ ఆరా శుద్ధి మిమ్మల్నే కాదు, మీ చుట్టూ ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తుంది.